బీట్రూట్ గోబీ పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ పేస్ట్, ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన బ్రోకలీ ముక్కలు, బియ్యపు పిండి, ఉప్పు, నూనె, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి కారం, గరం మసాలా పొడి, చాట్ మసాలా పొడి, వెన్న. బీట్రూట్ గోబీ పకోడా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వెన్న, కొద్దిగా నూనె వేసి వేడెక్కనివ్వాలి. కరిగిన దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే పాన్లో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. అది వేడెక్కే లోపుగా మనం వెన్న కరిగించి వేసుకున్న బౌల్లో ఇప్పుడు ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు తీసుకోవాలి. తర్వాత ఉడికించిన బ్రోకలీ ముక్కలు, బీట్రూట్ పేస్ట్ వేసి బాగా కలిపి దానిలో శనగపిండి, బియ్యపు పిండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాము, చాట్ మసాలా పొడి, గరం మసాలా పొడి, కొద్దిగా వెల్లుల్లి కారం, సరిపడినంత ఉప్పు వేసి కాలీఫ్లవర్, బ్రోకలీ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టుకునేలాగా కలుపుకుంటూ ఉండాలి. వేడెక్కిన నూనెలో వేసి పకోడీల్ని బాగా వేయించి దించిపోయే ముందు పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి బాగా కలిపి ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన బీట్రూట్ గోబీ పకోడా రెడీ.